రేవంత్ రెడ్డి సార్తో భారీ మెజార్టీతో గెలిపించి 35,000 మెజార్టీ ఇచ్చి మనము ముఖ్యమంత్రిని చేసుకున్నాం. మీ అందరికీ ధన్యవాదాలు ముఖ్యమంత్రి చేయడానికి సహకరించినందుకు. ఈ రాబోయే ఎలక్షన్లో కూడా రేవంత్ రెడ్డి బలపరిచిన అభ్యర్థి మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎలక్షన్కు వంశీచంద్ర రెడ్డి కూడా అంతకెక్క మెజార్టీ 50,000 మెజార్టీ ఇవ్వడానికే మీ అందరి సహకారం కావాలి. మీరు సహకారం చేస్తే మేము ఏం చేస్తామంటే రేపటి నాటికి రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి పోయి కొట్లాడి మన ఊరికి 10 ఇండ్లు లెక్క తీసుకురానికి హక్కు ఉంటుంది, మన చెల్లరాకి నీళ్లు తీసుకురానికి హక్కు ఉంటుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే మనకి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, 100 రోజుల పని పెట్టింది కాంగ్రెస్ పార్టీ. రేపు ఈ పనికి 200 కూలి వస్తుంది, ఈరోజు 400 కూలి పెంచుతాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే. మనకి ఇంతనో అంతనో మేలు చేసింది కాంగ్రెస్ పార్టీ, ఖచ్చితంగా అవునా కదా? మీరు అందరూ ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజులలోనే ఉచిత బస్సు పథకం అమలు చేసింది, మనకు ఫ్రీ కరెంట్ వస్తుంది, 500కే సిలిండర్ వస్తుంది. కానీ మనతో ఎన్నికల కోడ్ ఉండడం వల్ల మనకు రాలేదు. 13 తారీఖు తర్వాత అది కూడా మన అందరికి వస్తుంది, తీసుకుందాం. దాంతోపాటు మన ఊరికి ఇండ్లు వస్తాయి. మీరు అందరు మద్దతు చేయలే ఖచ్చితంగా. ఇది ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఇండ్లే ఉన్నాయి. 10 ఏళ్ళు నరేంద్ర మోడీ, ఒక్క నిమిషం, 10 ఏళ్ళు నరేంద్ర మోడీ అధికారంలో ఉండి మన ఊరికి ఒక ఇల్లు ఇచ్చిండు అమ్మ. ఇయ్యకపోను నిత్యావసరాల ఉప్పు మీద రేటు పెంచండు, పప్పు మీద పెంచండు, మంచి నూనె, చింతపండు అన్నీ పెంచుకుంటూ పోయిండు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 400 రూపాయలు సిలిండర్ ఉంటే 1200 చేసి కూర్చున్నాడు. ఎవనే వస్తుంది? ఒక్కనికి ఒక ఇల్లే లేదు. 60 రూపాయలు ఉన్న పెట్రోల్ని తీసుకుపోయి 120 రూపాయలు చేసిండు. మన పిల్లలకు ఒక ఉద్యోగం ఇవ్వలేదు. మొత్తం నిధులు తీసుకొని పోయి గుజరాత్ వాళ్ళకు పెడుతున్నాడు. మరి వానికి ఎందుకు ఓటేస్తాం మనం ఈసారి? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మనం ఓటేస్తేనే మనకి ఏమన్నా వస్తాయి. మీరు అంతా ఆలోచన చేయండి. మన నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయినాయి. ఈ ఎలక్షన్ తర్వాత మనందరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. అదేవిధంగా మీ అందరి ఇండ్లకు కరెంట్ ఫ్రీ వస్తుంది. మీరు ఎవ్వరు కూడా కరెంటు బిల్లు కట్టొద్దు. కరెంటు ఫ్రీ చేసిండు ఆల్రెడీ. 2 నెలల నుంచి బిల్లు కొడతారు. మన వద్ద ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండే కాబట్టి బిల్లు మీకు కొడతారు. కానీ అది 14 తారీఖు తర్వాత నెక్స్ట్ మంత్ బిల్లులో మీకు ఆ డబ్బులన్నీ జీరో అయిపోతాయి. మీరు అందుకే ఎవ్వరు కూడా కరెంటు బిల్లు కట్టొద్దు. 14 తారీఖు నుంచి మీకు గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే వస్తుంది. మిగిలిన మీరు వేరే ప్రాంతాలలో పరిగిలు అక్కడిక్కడ అడగొచ్చు. అక్కడ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వస్తుంది. మీకు కూడా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వస్తుంది. వచ్చే నెల 15 తారీఖు లోపు 2 లక్షల రుణమాఫీ కూడా జరుగుతుంది అందరికి. 15 తారీఖు ఆగస్టు 15 తారీఖు వరకు రుణమాఫీ అవుతుంది ఖచ్చితంగా. మీరు అందరు మద్దతు ఇస్తారు కదా? ఇయనికే మీరు అందరు మాట ఇస్తున్నారు మాకు. మహిళా సంఘాలలో పావుల వడ్డీ రుణాలు 20,000 రూపాయలు మళ్ళీ కట్టండి డబ్బులు వేసిండు రేవంత్ రెడ్డి గారు. దగ్గరకు పోయి ఎంక్వైరీ చేసుకోండి. మీ సంఘ